చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం గాని, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్ చూసారు కదా చరణ్ గారు, రామ్ చరణ్. యాహ్! సో, ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆల్రెడీ వరుణ్ తేజ్ గారితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక చరణ్ గారేనా మీ టార్గెట్? రామ్ చరణ్ గారు. టార్గెట్ అట్లేం లేదండి. అంటే నాకు తెలుసు చరణ్ అసలు సోషల్ మీడియా అస్సలు వాడడు. చాలా చాలా తక్కువ. అంటే ఎలా వాడాలో కూడా తెలీదు కొన్ని యాక్చువల్లీ. ఆహ్, అలాంటిది చరణ్ అన్న వచ్చి యాక్చువల్లీ మేము పికిల్ బాల్ వీడియో చేసింది అది చరణ్ అన్నదే కోట్ అనమాట. సో, యాక్చువల్లీ ఫుల్ వీడియో రిలీజ్ అయితే అందులో ఉంటది. తనే ఒక 1 టైమ్ ఎళ్ళుంటాడు. మేమే చాలా ఎక్కువ సార్లు చేసాం. అయితే సో, ఆ వీడియో నా దగ్గరకొచ్చింది. భలే చేశారు వీడియో ప్రమోషన్స్ వేరే వేరే మేము చేసిన ప్రమోషన్స్ అన్నీ శ్రీను దగ్గరికెళ్ళి, "ఏంటి శ్రీను స్టేజ్ మీద అందరూ స్నేక్ డాన్స్ ఒకలా చేస్తుంటే నువ్వు ఒకలాగా చేసావని." సో, అస్సలు సోషల్ మీడియా టచ్ లేని, అంత వాడని, అంత బిజీగా ఉండే ఒక యాక్టర్ దగ్గరికి మాదెళ్ళింది అంటే దేర్ ఓన్లీ ఐ అండర్‌స్టూడ్ దట్ జనాలకి తెలుస్తుంది. ఆడియన్స్‌కి తెలుస్తుంది మా సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ అటెన్షన్ మేము గ్రాబ్ చేయగలుగుతున్నాం. ఆ గ్రాబ్ చేసిన దాని వల్ల వాళ్ళు టీజరో, ట్రైలరో చూస్తున్నారు. అక్కడి నుంచి కంటెంట్ మాట్లాడుతుంది. సో, చరణ్ అన్న చెప్పినప్పుడు నాకు అదొక వాలిడేషన్ లాగా అనిపించింది. ఓకే. మనం వెళ్తుంది. మనం అనుకుంది అవుతుంది అని. సో, ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ హీ గేవ్ వాస్ మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. మీ వీడియోలు బాగా వెళ్తున్నాయి కదా! మీరే చెప్పండి మరి పెద్ద డీల్ అవ్వట్లేదని అని. సో, నిహారిక సంతోష్ గారు గారు. సంతోష్